మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. దేవుని యొక్క కనికరము అంటే మనం అర్హులం కాదు, మనం యోగ్యులం కాదు, మనం నశించడానికి, నరకంలో పారవేయడానికి మనము సిద్ధంగా ఉన్నాం. అది తప్ప మనకు వేరే దారి లేదు. మన జీవితం, మన యొక్క నడవడి, మన యొక్క హృదయం, మన యొక్క మనస్సు, మన యొక్క గతి, మన యొక్క స్థితి కేవలం నరకంలో పారవేయడానికే మనకు తగినది. పరలోక రాజ్యం వెళ్ళటానికి మనకు తగినది కాదు. అట్టి వారమైన మనకు దేవుడు కృప చూపి కనికరించి ఆ కనికరమును మన ముందు పెట్టాడు. దాని గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ కనికరమును, సమాధానమును అనగా దేవుని చేత క్షమించబడిన మనము ప్రభుతో సమాధాన పడటము, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి విరోధమైనవన్నిటిని పరిత్యజించి విసర్జించి దేవునితో కలిసి ఆయనతో సమ్మతి కలిగి ఉంటే సమాధాన పడటం. ఆ సమాధానమును ప్రేమయు, ప్రభువుని ప్రేమించి ఆయనను హత్తుకోవటం. ఇది ఆది నుండి కోరుతున్నాడు దేవుడు తన ప్రజలు అట్లా చేయాలని. ఒకసారి ఆలోచించండి, మీరు ఎలా ఉన్నారు? ప్రభుని ప్రేమించి హత్తుకుంటున్నారా? లేక కేవలం ప్రభుని ప్రేమిస్తున్నారు ఈ లోకంలో జీవించడానికి, రోగాలు పోవడానికి, కష్టాలు పోవడానికి, సహాయం అందడానికి, కాపాడడానికి, యోగక్షేమాల కోసం ప్రభుని ప్రేమిస్తున్నారా? అది హత్తుకోవడం కాదు. అలాంటి ప్రేమ వద్దు మనకి. పరలోక రాజ్యం వెళ్ళలేని ప్రేమ వేస్ట్ అండి. అలా కాదు. ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆ కనికరమును మనం సమృద్ధిగా కలిగి ఉండాలి, ఆ సమాధానమును సమృద్ధిగా కలిగి ఉండాలి, ఆ ప్రభునందు మనకున్న ప్రేమ, ఆయనను హత్తుకొని జీవించే ఆ యొక్క తీర్మానం సమృద్ధిగా ఉండాలి. దానిని ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు.